కేవలం భయానక వినాశకరం. ఎందుకు? ఎందువలన మాధవ? ఎందువలన? అవమాన భారం, అన్యాయం గురించి ఆలోచన లేదా ప్రతీకార సంకల్పం, ఇలాంటి ఏ కారణము లేదు నాకిప్పుడు ఏ కారణము లేదు మాధవ. ఇంతటి మహావిధ్వంసాన్ని నేను స్వీకరించేందుకు వద్దు మాధవ. విధ్వంసమే నవనిర్మాణానికి కారణం పాత్ర. మొక్కకున్న ఒక శాఖను ఖండిస్తే 2 శాఖలు ఉద్భవిస్తాయి. నీవు నేటి విధ్వంసానికి ఎందుకు భయపడుతున్నావు? రేపు మళ్లీ నవనిర్మాణం జరిగి తీరుతుందన్న సత్యాన్ని నీవెరుగవా? క్లైబ్యం మాస్మగవ పార్థ నైతత్వ యుపపద్యతే. ఈ నపుంసకత్వం నీకు శోభించదని గుర్తించు. యుద్ధం చేయడమే నీ కర్తవ్యం పార్థ. శస్త్రాన్ని సంధించు. లోకం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకో. గంగా ప్రవాహంలో పిడికిలిని ముంచి వెలికి తీసినచో నీకు ఏదీ ప్రాప్తించదు. కానీ అరచేతులతో దోసిలి పట్టి గంగా ప్రవాహంలో ముంచితే ఆ గంగా జలంతో నీ జీవితం పావనమవుతుంది. నీ వాస్తవ స్వరూపాన్ని నాకు దర్శించాలని ఉంది మాధవ. తమరి శక్తి, తమ జ్ఞానం, తేజం, ఐశ్వర్యంతో కూడిన పరమాత్మ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించాలని ఉంది మాధవ. ఆద్యంతాలు లేని మీ స్వరూపాన్ని నాకు దర్శనమివ్వండి మాధవ. నా మనస్సులోని సందేహాలన్నింటినీ తొలగించండి.